హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొద్దులు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. కానీ దానికంటే ముందు ఏం చేయాలి తెలుసు కదా. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లాగ్ చేయకుండా మనం ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లు అయితే వికీ తన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. సో మనం ఈ ప్రాజెక్ట్ చాలా మంచిగా టేకప్ చేసాం అండ్ మంచి ప్రాఫిట్ వచ్చింది, క్లయింట్ నుంచి కూడా చాలా గుడ్ అప్రైజల్ వచ్చింది, కాబట్టి మన ఆఫీస్ మెంబర్స్ అందరికీ నేను పార్టీ అరేంజ్ చేశాను. సో అది ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను, బట్ అందరూ ఖచ్చితంగా పార్టీకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి వికీ అందరికీ చెప్తాడు. ఇంకా మహాలక్ష్మిని కూడా పిలిచి, లక్కీ మరీ చెప్తున్నా, ఎవరూ మిస్ అవ్వడానికి లేదు, అందరూ పార్టీకి రావాలి అని చెప్పేసి మహాలక్ష్మికి చెప్తాడు. ఇంకా ఆఫీస్లో అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఇంకా విక్కీ ఆఫీస్ పని అయిపోయాక యాజ్ యూజువల్ తను ఎప్పుడు పబ్కి వెళ్తాడు. సో కాబట్టి అలానే ఫ్రెండ్స్ తోటి నార్మల్గా పబ్కి వెళ్తాడు అన్నమాట. సో తన ఫ్రెండ్స్ లిస్ట్లో కొంతమంది 2-3 పీపుల్ ఆఫీస్ వాళ్ళు కూడా ఉంటారు, అబ్బాయిలు. సో వాళ్ళు వెళ్ళేసరికి అదే పబ్కి చక్రి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అంటే చక్రికి ఒక కాల్ వస్తుంది. చక్రికి తెలిసిన ఒక ఓనర్ వాళ్ళ అబ్బాయి అదే పబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటాడు, కానీ ఫుల్గా డ్రింక్ చేసేయడం వల్ల తన ఇంటికి రాలేని పరిస్థితి, నేను డ్రైవ్ కూడా చేయలేడు. సో ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసి చక్రికి కాల్ చేసి, ఇలా మా అబ్బాయి పార్టీకి వెళ్ళాడు, సో తను ఫుల్గా డ్రింక్ చేసేసి ఉన్నాడు, సో కొంచెం తన పార్టీ అంతా కంప్లీట్ అయ్యే వరకు నువ్వు అక్కడుండి దగ్గరుండి తీసుకొని రావాలి చక్రి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతాడు. తప్పకుండా సార్, మీరు నన్ను అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు పబ్ డీటెయిల్స్ పెట్టేయండి, నేను వెళ్ళి మీ అబ్బాయిని సురక్షితంగా తీసుకొస్తాను అని చెప్పేసి చక్రి ఇంకా ఆ లొకేషన్ డీటెయిల్స్ రాగానే చక్రి కూడా సేమ్ పబ్కి వెళ్తాడు. సో చక్రి పబ్ లోపలికి ఎంట్రీ ఇచ్చే ఒక 5 minutes చూసేసరికి విక్కీ కూడా కనిపిస్తాడు ఒక గ్యాంగ్తో. ఏంటి వీడింత ఇన్నోసెంట్, చాలా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా కనిపిస్తాడు, వీడికి పబ్కి వచ్చే అలవాటు కూడా ఉందా? సో సార్లో కనబడని హైడింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి, చూద్దాం కనబెడదాం సారు ఏంటి అసలు ఈయన పబ్లోకి రావడం ఏంటి అన్నట్టు నాకే షాకింగ్గా ఉంది అని చెప్పేసి చక్రి ఇంకా విక్కీని చూసి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. సో సరే ఇంకా విక్కీని చక్రి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, కానీ చక్రిని విక్కీ చూడడు. సో ఇంకా విక్కీని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి విక్కీ, ఏంటి విషయాలు, ఈ మధ్య అసలు అమ్మాయి అని ఏ మాట రావట్లేదు, అప్పుడు ఓతేగా అమ్మాయిల కోసం మాట్లాడేవాడివి, అసలు అమ్మాయిల డిస్కషనే లేదు, చాలా చేంజ్ అయిపోయి విక్కీ అని చెప్పేసి అడుగుతారు. చేంజా తొక్క, అంత సీన్ లేదురా, ఒక ప్లాన్ వేస్తున్నా, ఆ పని అవడానికి కొంచెం మరి ఈ మాత్రం నటన తప్పదు అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు చక్రి. ఓహో, వీళ్ళు ఈ టాలెంట్ కూడా ఉందా, సో వీడు బయటకు నటించే మంచితనం అంతా యాక్టింగా, ఓకే ఇంకా వీడి యాక్టింగ్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి చక్రి వాడి మాటలు వింటూ ఉంటాడు. ఇంకా వెంటనే వాళ్ళ విక్కీ వాళ్ళ ఆఫీస్లో ఒకడిద్దరు అడుగుతారు, ఏంటి సార్ మీరు ఒక అమ్మాయి కోసం ట్రై చేస్తున్నారా, ఏంటి ఎవరు అమ్మాయి, కొంపదీసి మన ఆఫీస్లో వాళ్ళ అని చెప్పేసి అడుగుతారు. ఆఫీస్లో వాళ్ళ అంటే అవును అని చెప్పేసి విక్కీ సమాధానం చెప్తాడు. మన ఆఫీస్లో ఉన్నదంతా హోమ్లీ గర్ల్సే, సో వాళ్ళలో ఎవరు, కొంపదీసి మహాలక్ష్మియా ఏంటి అని చెప్పేసి ఒకడు అంటాడు. అవును ఆ మహాతల్లే, ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చాలా వెయిట్ చేస్తున్నాను, కానీ తనకి అప్రోచ్ అవ్వాలంటే డైరెక్ట్గా పని జరగదు, సో ఈ మాత్రం యాక్టింగ్ ఉండాలి, తన కోసమే నేను మెయిన్ పార్టీ అరేంజ్ చేశా అని చెప్పేసి అంటాడు. తన కోసం పార్టీ అరేంజ్ చేయడం ఏంటి సార్ అని చెప్పేసి ఒకడు అడుగుతాడు. అంత వేరేలా మాట్లాడుతున్నావు ఏంట్రా, ఎలాగో క్లయింట్ అమౌంట్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, పార్టీ ఇద్దామనుకున్నా, సో దీన్ని నేను నా పర్సనల్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అదే రోజు మహాలక్ష్మితో నాకు కావాల్సిన పని జరిగించేసుకుంటా అని చెప్పేసి వేరే అర్థం వచ్చేలాగా సమాధానం చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న చక్రికి వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది, కానీ మహాలక్ష్మికి కూడా వాడు ఎలాంటి వాడో తెలియాలి కదా అని చెప్పేసి ఇంకా వీడి మాటలు, వీడి ప్లాన్ ఏంటి అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఏం మాట్లాడతాడని వింటూ ఉంటాడు చక్రి. ఇంకా అక్కడ అది అయిపోతుంది, ఇంకా వీళ్ళు ఫుల్గా డ్రింక్ చేసేస్తారు, అదంతా ఇంకా అక్కడంతా సిచ్యువేషన్ అయిపోయాక
తిని ఇంక వీడు ఇలాంటి వాడు ఖచ్చితంగా మహాలక్ష్మికి వీడు ఎలాంటి పులితోలు కప్పుకున్న తోడేలో చూపించాలి అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉండగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ విక్కీని అంటూ ఉంటారు, ఓహో మీలో ఇలాంటి స్కిల్ కూడా ఉందా, ఇంత మంచిగా కనిపిస్తారు, అసలు పావురంలా కనిపించే మీరు కాకి ఆలోచనలు చాలానే ఉన్నాయి అని చెప్పేసి అంటే వెంటనే చక్రి మనసులో అనుకుంటాడు, వాడు కాకి కూడా కాదురా, వాడు రాబందు, మనుషుల్ని పీక్కు తినే రాబందు, ఈ విషయం మహాలక్ష్మికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని ఇంకా అనేసుకొని ఇంకా తన ఓనర్ చెప్పినట్టుగా వాళ్ళ అబ్బాయిని పబ్లో పార్టీ అయిపోగానే సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ అంతా మహాలక్ష్మికి ఈ విషయం చెప్పాలని చాలా ప్రయత్నిస్తాడు, నీ ఆఫీస్లో ఉన్న విక్కీ ఆయన మంచివాడు కాదు అని. కానీ ఎప్పుడూ మహాలక్ష్మి తిన్ని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. సో చెప్పినా కూడా ఏదో నేను కిట్టక కావాలని తన పైన చాడీలు చెప్తున్నా అని అనుకోవచ్చు. వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అంటే నేను మహాలక్ష్మికి విషయం చెప్పకుండానే మహాలక్ష్మి నేను కాపాడుకోవాలి అని చెప్పేసి ఇంకా చక్రి బలంగా ఫిక్స్ అవుతాడు. సో చూద్దాం, మహాలక్ష్మి వచ్చి ఎప్పుడెప్పుడు తన ఆఫీస్లో పార్టీ అని చెప్తుందో ఆ రోజు నేను తనని ఫాలో అవుతా. సో తనకేం కాకుండా చూసుకొని అసలు విక్కీ నిజం రంగు ఏంటో బయట పెడతాను అని చెప్పేసి ఇంకా చక్రి తనకి తాను చెప్పుకొని మహాకి ఎలాంటి విషయం చెప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా ఆ డే రానే వస్తుంది. మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి మేడం సడన్గా తారసపడ్డారు, ఆఫ్టర్నూనే వచ్చేసారు ఆఫీస్ నుంచి అని చెప్పేసి అంటాడు. ఓహో అయితే ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ ఇంటికి రాకూడదు అనమాట, సరే బయట ఎక్కడైనా వెయిట్ చేసి ఈవినింగ్ వస్తాను అని చెప్పేసి సమాధానం చెప్తుంది. అయ్యో ఇప్పుడు నేనేమన్నానండి, ఎందుకు అంత కోపపడుతున్నారు, అసలు నేను ఏమన్నా కూడా మీకు కోపమే వస్తుందా ముందు అని చెప్పేసి అంటాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, నాకు నచ్చినప్పుడు వస్తాను, మీరు ఎందుకు ప్రతిదీ నన్ను క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి అంటుంది. అమ్మ తల్లి నేనేమి అడగను, సరే ఇంకా నీ ఇష్టం అని అనేసరికి సర్లే చెప్తాను, ఈరోజు మాకు నైట్ ఆఫీస్లో పార్టీ ఉంది, సో కాబట్టి అక్కడికి వెళ్ళాలి, కాబట్టి వచ్చే అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ నేను చూసుకుందామని ఇంటికి వచ్చేసా అని చెప్పేసి అంటుంది. ఓహో పార్టీలో ఆఫీస్ పార్టీనా, ఓకే ఓకే కానివ్వండి అని చెప్పేసి ఇంకా చక్రి అనుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి వెంటనే వెళ్ళి తను డ్రెస్ ఏం కావాలి అవన్నీ తన అరేంజ్మెంట్స్లో ఉంటుండగా ఇంకా చక్రి సైలెంట్గా ఓంకారేశ్వర్కి కాల్ చేస్తాడు. ఓనర్ నాకు అర్జెంటుగా కార్ కావాలి అని చెప్పేసి అంటాడు. ఏమైందిరా ఇప్పటికిప్పుడు కారు అడుగుతున్నావు, ఏమైనా అర్జెంట్ వర్కా అని చెప్పేసి కారేశ్వర్ అడుగుతాడు. అర్జెంట్ వర్క్ అంటే చాలా అర్జెంట్ వర్కే ఓనర్ గారు, కాబట్టి ఇంకా మీరు కొంచెం క్వశ్చన్స్ వేయకుండా నాకు కార్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే, ఏంట్రా తెగ బిల్డప్ ఇస్తావు, ఎప్పటికప్పుడు కార్ ఓనర్లు నువ్వేలా అన్నట్టు మాట్లాడుతావు అని చెప్పేసి కారేశ్వరు చక్రితో సరదాగా అంటాడు. సరే సరే నాకు కొంచెం కార్ ఇస్తే పని అయిపోతే నేను మీకు కార్ తీసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పేసి చక్రి అంటాడు. నువ్వు అడగాల చక్రి, కారే నీది, నువ్వు అలా నన్ను పర్మిషన్ అడగాల్సిన పని లేదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కార్ పట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసి కారేశ్వరు అడుగుతాడు. ఇంక వెంటనే చక్రి వెళ్ళి కారు పట్టుకొని వచ్చేస్తాడు ఇంటికి. సో ఇంకా మహాలక్ష్మి పార్టీకి వెళ్తుంది. ఇంకా పార్టీకి వెళ్ళాక ఇంకా పార్టీలో ఇంకా విక్కీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి కూడా చాలా అందంగా రెడీ అయ్యి ఇంకా పార్టీ వేర్లో మంచిగా ఇంకా అట్రాక్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఇంకా విక్కీ అయితే తన ఫీలింగ్స్ని స్టాప్ చేసుకోలేకపోతాడు. ఎలా అయినా సరే ఈరోజు నేను మహాలక్ష్మిని నా సొంతం చేసుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడు. ఇంక వెంటనే ఆ రోజు ముందు రోజు పార్టీలో ఉన్న ఒక ఫ్రెండ్ వచ్చి, ఏంట్రా మహాలక్ష్మి నీకోసమే రెడీ వచ్చినట్టు అనిపిస్తుంది, ఏంటి పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతాడు. పెళ్ళ తొక్క అంత లేదు, నాకు కావాల్సిన అన్ని రోజులు దాన్ని వాడుకొని వదిలేయటమే, పెళ్ళి అన్న ఆలోచనలు లేవు, ఇలాంటి హోమ్లీ గర్ల్తో పెళ్ళి వరకు వెళ్ళకూడదురా, పని కానిచ్చేయాలి అన్నట్టుగా కొంచెం చండాలంగా మాట్లాడతాడు. ఇంకా వెంటనే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న చక్రి ఇంకా వీడికి ఇలా ఉందా, కానీ వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని చెప్పేసి మహాలక్ష్మికి కనబడకుండా తను ఒక మాస్క్ పెట్టుకొని అదే పార్టీలో ఉంటాడు. సో ఇంకా మహాలక్ష్మిని అడుగున కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఫైనలీ పార్టీ ఎండ్ అయిపోతుంది. ఇంకా మహాలక్ష్మికి వీళ్ళు డ్రింక్ పట్టిద్దాము వాళ్ళ ప్లాన్ ప్రకారం అనుకుంటారు. కానీ నేను డ్రింక్ చేయను, జస్ట్ ఎవరు రాకుండా మిస్ కాకుండా ఉండాలి అన్నారు కాబట్టి నేను పార్టీకి అటెండ్ అయ్యా అని చెప్పేసి ఇంకా డినర్ చేసేస్తుంది. ఆ డ్రింక్ గట్ట ఏమి ఇచ్చినా కూడా ఇంకా విక్కీకి అరే ఇది డ్రింక్ కూడా చేయట్లేదే, ఇప్పుడు ఎలాగా
సరే దీన్ని నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి నా గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా వెంటనే మహా ఫ్రెండ్ దివ్యకి, సరే దివ్య, నువ్వు ఈరోజు లక్కీని డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను అలాగా డ్రాప్ చేసేసి నాకు ఒకటే పని ఉంది, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటాడు. అదేంటి సార్, పర్లేదు, నేను స్కూటీ తీసుకొచ్చా, నేను మహాని డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి దివ్య అంటుంది. చెప్పింది చేయి చాలు, ఎక్స్ట్రా వద్దు అని చెప్పేసి అంటే కొంచెం దివ్యకి కూడా డౌట్ వస్తుంది. ఏంటి ఎప్పుడు లేనిది విక్కీ ఇలా మాట్లాడుతున్నారు, సరే మేబీ అటే పనిగా వెళ్తున్నారు కాబట్టి మహాని డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఇంకా దివ్య వచ్చి, సరే మహా అయితే ఇంకా వెళ్తాను అని చెప్పేసి అంటుంది. వెళ్ళడం ఏంటి, నేను కూడా వచ్చేస్తాను ఉండు అంటే, లేదు విక్కీ సారు అటుగానే వస్తారంట, నిన్ను డ్రాప్ చేసేసి వెళ్తా అన్నారు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి దివ్య అంటుంది. ఓహో అవునా, సరే దివ్య అయితే ఓకే, నువ్వు బయలుదేరు అని చెప్పేసి మహా అంటుంది. ఇక వెంటనే విక్కీ వచ్చి, సరే మహా, నేను ఈ డ్రాప్ చేసేస్తాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. లేదు విక్కీ, నాకేం ప్రాబ్లం లేదు, ఓకే దివ్యకి ఏదో వర్క్ ఉందంట, మీరు నన్ను డ్రాప్ చేసేసేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా తను డ్రాప్ చేసేసరికి అటు వేలో తీసుకువెళ్తూ ఇంకా ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆపుతాడు. ఏంటి విక్కీ ఇక్కడ ఆపారు అని చెప్పేసి అంటాడు. ఎలాగో వచ్చాం కదా, ఇగో ఇది నా గెస్ట్ హౌసే, చూడ్డానికి చూపించడానికి తీసుకొచ్చా అని చెప్పేసి అంటాడు. అయ్యో నోవికి ఇప్పటికే చాలా టైం అయింది అండ్ ఆట్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు, ఎప్పుడైనా ఇంకొకసారి ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్లో వద్దాం అని చెప్పేసి అంటుంది. లేదు మహా, ఇప్పుడే రావాలి నువ్వు అని వాడు కొంచెం డ్రింక్ చేసిన మాత్రం మహా చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా మహా వెంటనే, విక్కీ ఏం చేస్తున్నారు మీరు, నా హ్యాండ్ ఎందుకు పట్టుకున్నారు, వదలండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మహాని విక్కీని ఫాలో అవుతున్న చక్రి వెంటనే అక్కడ వచ్చి విక్కీ చేయి పట్టుకుంటాడు. అరే వదలరా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎవరా అని చెప్పి మహా చూసేసరికి ఆ హ్యాండ్ చక్రిది. ఇంకా వెంటనే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నానా, వీడేం చేస్తున్నాడో నీకు ఇంకా అర్థం కావట్లేదా, నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, పార్టీ అనే వంకతో నిన్ను వీడి సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. వెంటనే ఇంక విక్కీ, అదేంటి లక్కీ, ఎవరితోనో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడు. తను ప్రతి దాంట్లో అలానే ఇన్వాల్వ్ అవుతాడు విక్కీ, మీరు అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అలా అంటుంది. ఇంకా చక్రికి చాలా కోపం వస్తుంది. వాడు అంతవరకు దిగజారినా కూడా ఇంకా మహాలక్ష్మికి వాడు అసలు రూపం అర్థం కావట్లేదు. సరే తను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు అని చెప్పేసి ఇంకా విక్కీ చేయి వదిలేస్తాడు చక్రి. వదిలేసినా కూడా వాడు సరే మహా ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పేసి అంటాడు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, మీరు కూడా ఉన్నారు కదా, సరే ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి లోపల గెస్ట్ హౌస్ చూసి వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది. నువ్వు ఒక్కరిదానివే గెస్ట్ హౌస్లోకి వెళ్ళడం ఏంటి, నేను కూడా వస్తాను అంటాడు విక్కీ. అంటాడు చక్రి. వెంటనే విక్కీ, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను అసలు నీ మొహం చూడాలని కూడా అనుకోవట్లేదు, తిను నా ఆఫీస్ మేట్, ఎలాగో పనిలో పని ఇటు వచ్చాం కాబట్టి నా గెస్ట్ హౌస్ చూపించి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా చక్రికి పిచ్చ కోపం వస్తుంది కానీ ఇంకా మహాలక్ష్మికి వాడి నిజ స్వరూపం తెలియజేయాలని చెప్పి సైలెంట్గా ఉంటాడు. ఇంకా మహా, సరే చక్రి గారు మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి జస్ట్ 2 minutes అలా చూసేసి వచ్చేస్తాను, పాపం విక్కీ కూడా ఫీల్ అవుతాడు కదా, మళ్ళీ పార్టీ మూడ్ అంతా అప్సెట్ అయిపోతుంది, నా వలన ఒకరు అప్సెట్ అవ్వడం నాకు నచ్చదు అని చెప్పేసి పాపం మహా ఇంకా పాజిటివ్గానే చూస్తుంది విక్కీని. ఇంకా విక్కీతో పాటు లోపల గెస్ట్ హౌస్లోకి వెళ్ళేసరికి ఇంకా విక్కీ ఆలోచించుకుంటాడు, ఎలాగో ఇంతవరకు వచ్చాం, ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంకా మహా నాకు దక్కదు అని చెప్పేసి ఇంకా మహాని బ్యాడ్గా టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మహాకి అయ్యో చక్రి చెప్పిందే నిజం, విక్కీ ఇలాంటి వాడా చిచ్చి అని చెప్పేసి ఇంకా విక్కీని తోసేసి డోర్ లాక్ చేసేసి డోర్కి గడపెట్టేసి వెంటనే చక్రికి కాల్ చేస్తుంది. వెంటనే ఇంకా చక్రి లోపలికి వచ్చేసి, ఏమైంది మేడం, ఎందుకు కాల్ చేశారు అని చెప్పేసి అంటాడు. నన్ను క్షమించండి చక్రి గారు, మీరు చెప్పిందే నిజం, వీడు వేరే ఆలోచనతోనే నాతో ఇలా బిహేవ్ చేశాడు, కానీ నా మట్టి బుర్రకి అర్థం కాలేదు అని చెప్పేసి అంటుంది. అదే కదా నేను కూడా చెప్పేది, అందరినీ మీరు గుడ్డిగా నమ్మేస్తే సరిపోదు, నోరేసేసుకొని నా పైన పడ్డమే కాదు, కొంచెం ఇలాంటి ముంగిసలను కూడా కనిపెట్టడం నేర్చుకోండి అని చెప్పేసి ఇంకా చక్రి మహాలక్ష్మితో అంటాడు. ఇంకా వీడు విక్కీ లోపల నుంచి డోర్ బాధేస్తూ ఉంటాడు. సరే మీరు ఎలా ఉండండి, వీడి సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పేసి డోర్ గడి తీస్తాడు చక్రి. వీడు ఇంకా బయటకు వచ్చారే, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అంటే, ఆయన వస్తారు, నీకేంటి సంబంధం అని చెప్పేసి మహా అంటుంది. ఆయననా, ఎవరు అసలు అని చెప్పేసి అంటే, తను మా హస్బెండ్, ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి అని చెప్పేసి మహా అంటుంది. ఇంకా మహా ఎప్పుడైతే
తన నోటి నుంచి తనని హస్బెండ్ అంటుంది. ఇంకా చక్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా ఆ సంతోషంలో విక్కీకి ఒక గట్టి పంచ్ కూడా ఇచ్చేసి, అరే ఇప్పుడు చెప్తున్నా, ఇంకొకసారి మహాలక్ష్మి జోలికి వస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి వార్న్ చేసి, ఇంకా మహాలక్ష్మి కూడా కోపంలో విక్కీని ఒకలాగి చెంపదెబ్బ కొడుతుంది. నువ్వు నా బాస్ కదా అని చెప్పి నేను చాలా పాజిటివ్గా చూశాను, కానీ మైండ్లో ఇన్ని కన్నింగ్ థాట్స్ పెట్టుకొని నాతో ట్రావెల్ చేసావని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి ఇంకా వాడిని కొట్టి ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసాక ఇంకా మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది, మరి ఈ విషయం తెలిసాక నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటుంది. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అంటాడు. అసలు వాడికి అలాంటి ఉద్దేశం ఉందని నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇదంతా నేను ప్రీవియస్గా పబ్లో ఒక చిన్న వర్క్ పైన వెళ్తే వీడు ఆ మాటలు విన్నాను. అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ మేడం గారికి నేను ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తాను కదా, కాబట్టి మిమ్మల్ని దగ్గరుండి కాపాడుకోవాలని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు. మరి కారు అంటే, ఇలా ఎలాగో మీరు పార్టీ ముందే ఉందని చెప్పారు కాబట్టి కారేశ్వర్ని కారు అడిగి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీకేం కాకుండా ఉండాలని చెప్తాడు. ఇంకా తనపై తనకున్న కేరింగ్ అండ్ తను చూపిస్తున్న ప్రేమ మహా అర్థం చేసుకొని తను అరే సారీ, నేను అసలు చాలా తప్పుగా ఆలోచించాను మీ విషయంలో అని సారీ చెప్పి ఇంకా మెల్లమెల్లగా చక్రికి దగ్గర అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇది మన ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే జరిగిన స్టోరీ. ఇంకొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.